ఎట్లా అనిపించింది చెప్పండి. సినిమా బాగానే ఉందన్న. డైరెక్షన్కు ఆయనకు అనుగుణంగా ఆయన అనుకుని చూపించేసాడు. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్. అదే ఎక్స్పెక్ట్ ఇస్తాం. ఎప్పుడు ఫైటింగ్ గిట్ కాకుండా కామెడీ హరబుల్ బాగుంది. అంటే 3 గంటలు అనేది చాలా ఎక్కువ అనిపించింది అని చెప్పేసి అంటున్నారు. అయినా కానీ స్టోరీ మాత్రం ఉంది కదా, ఇప్పుడు లాంగ్ ఏం లేదు. అనుకున్నట్టు తీసిండు. మరి రేపు చిరంజీవి గారి సినిమా వస్తుంది, ఆ సినిమా ముందు ఈ సినిమా ఉంటుందంటారా? అది మేము చిరంజీవి వాళ్ళు వీళ్ళని చెప్పి ఏం చూపెట్టామండి. అంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారు ఈ లుక్ లో కనిపించారు కదా, ఎట్లా అనిపించింది? బాగున్నదండి. థ్యాంక్ యూ. ఓకేనా? యా బ్రో, ఎలా అనిపించింది బ్రో రాజా సాబ్? సూపర్ అండి, బాగుంది. ఓకే, అంటే చాలా మంది కూడా మిక్స్డ్ టాక్ ఇస్తున్నారు సినిమాకి. అంటే అది వాళ్ళ ఒపీనియన్, మాకైతే నచ్చింది అంతే. అంటే 3 గంటలు అనేది చాలా మంది చాలా లాగ్గా ఫీల్ అవుతున్నారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు? బాగానే ఉంది, అంత ఏమీ అనిపించట్లేదు. అంటే ఎంజాయ్ కోసం అయితే చూడొచ్చు మనం, కథ మళ్ళీ అది అంతే అదంతా ఆలోచించొద్దు. ఓన్లీ ప్రభాస్ యాక్టింగ్, తమన్ బీజిఎం కోసం అయితే చూడొచ్చు. అంటే మారుతి గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేదంటారా? చాలా మంది అదే అంటున్నారు. అంటే కొంచెం ఇంకా బాగా విఎఫ్ఎక్స్ అది కొంచెం బాగా తీయలేదు. ప్రభాస్ గారి యాక్టింగ్ ప్రభాస్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. వింటేజ్ ప్రభాస్ మళ్ళీ వచ్చారు. మనం బాహుబలిలో పై దాకా వెళ్ళారు కదా, మళ్ళీ ఇంకా రేంజ్ పైకి వెళ్తుంది అంటే అట్లనే ఉంది. కాకపోతే యాక్టింగ్, వింటేజ్ యాక్టింగ్ మళ్ళీ చూస్తాం ప్రభాస్. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారన్న అవుట్ ఆఫ్ 5? మనకి 4 ఇవ్వచ్చు అంటే నా ఒపీనియన్, అంటే అందరి నాది. బాగుంది కానీ ఓల్డ్ పర్సన్ సీన్స్ పెట్టాలన్న, లేదంటే కష్టం. అంటే ఎందుకు మీకు ఏ పాయింట్ దగ్గర నచ్చలేదు? అంటే ట్రైలర్లో మంచి ఇంపాక్ట్ ఉంది, ఓల్డ్ పర్సన్ సీన్స్ పెట్టి లైక్ ఓల్డ్ గెటప్ పెట్టి, కానీ ఇందులో అది లేదు. అంటే అది ఒక్కటి కట్ అయినందుకు ఫీల్ అవుతున్నారు, అసలు మూవీ మీకు నచ్చలేదంట? అసలు ట్రైలర్ ఇంపాక్ట్ దాని మీద ఉందన్న, టీజర్ ఇంపాక్ట్ కూడా, ఫస్ట్ లుక్ అదే, అన్నీ అదే. అది ఒక్కటి పెడితే మొత్తం సెట్ అయిపోతుంది. అంటే అదే ఈవినింగ్ నుండి యాడ్ చేస్తున్నారు, చూడాలి మరి. అంటే అందరూ కూడా మారుతి గారిని తిడుతున్నారు. తిట్టడం అంటే ఈజీ దీనివల్లే, లేదంటే అసలు మంచిగానే ఉంది మిగతాదంతా. మెయిన్గా సీన్స్ కట్ అయిపోవడం వల్ల లాగ్ ఉంది అంటున్నారు మూవీ అంతా. లాగ్ అంటే స్టోరీ పరంగా అయితే అంతే, అదే కరెక్ట్ అన్న. కామెడీ హారర్ అంతా వర్కౌట్ అయిందా? పర్లేదు. మరి ఈ సంక్రాంతికి నిలబడతారా రాజసాబ్? నిలబడచ్చు, చెప్పలేం. కష్టం అంటారా? కష్టం అని ఏం లేదన్న, ఈవినింగ్ మళ్ళీ యాడ్ చేస్తున్నారు, అప్పుడు చూడాలి మరి. మ్యూజిక్, తమన్ గారి మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ చాలా బాగుంది. హీరోయిన్స్ కూడా బాగున్నారు. సోరాలి ఈ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 5కి 3.5 అన్న, 4. సార్ ఎలా ఉంది సార్ రాజాసాబ్, ఎలా ఉంది బ్రో? ఇప్పుడే చూసాం రాజాసాబ్ 8 o'clock షో చూసాం. యాక్చువల్లీ డైరెక్టర్ అయితే కష్టపడ్డాడు, గ్రాఫిక్స్ బాగున్నాయి. అంటే సినిమా మొత్తం ఎంగేజింగ్గా లేకపోయినా బట్ మూవీ అయితే 1 time వాచ్ అనిపించింది. బట్ డైరెక్టర్ కష్టం అయితే తెలుస్తుంది. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ సాంగ్స్ ఏమో కానీ బీజిఎం చాలా బాగా చేశాడు. చాలా బాగుంది బీజిఎం. బ్రో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మూవీకి ప్లస్ పాయింట్ ఉందంటున్నారు, ఎంతవరకు నిజమంటారు? అదే బ్రో, యాక్చువల్లీ మూవీ బిట్స్ అండ్ పీసెస్ అయితే వర్క్ అవుద్ది. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. డైరెక్టర్ అయితే కష్టపడ్డాడు, బట్ అదే మరి అంత టెక్నికల్గా స్క్రీన్ ప్లేనో లేకపోతే ఏమో కానీ ఎంగేజింగ్గా ఉండుంటే ఇంకా బాగుండేది. అండ్ ఫుల్ మిక్స్డ్ టాక్ వస్తుంది. ఎస్ అదే యాక్చువల్లీ అదే బ్రో, అంటే పార్ట్ 2 కాకుండా 2 parts ఒకటే పార్ట్లో పెట్టేసి స్టోరీ మొత్తం చూపించి ఉంటే బాగుండేదేమో. దట్స్ వాట్. అంటే మీరు ఏ పాయింట్ దగ్గర డిసప్పాయింట్ అయ్యారు? అదే సినిమా మొత్తం ఎంగేజింగ్గా లేదు అంతే. బట్ మధ్యలో ఏమైనా కొత్తగా అనిపించిందా, రొటీన్గా అనిపించింది? లేదు, బాగానే ఉంది స్టోరీ. మన తెలుగులో ఇట్లాంటి స్టోరీస్ తీయడం అంటే ఒక రిస్కీ స్టెప్పే, బట్ ఎగ్జిక్యూషన్ ఇంకొద్దిగా పర్ఫెక్ట్ ఉంటే బాగుంటుంది. మూవీకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు? 2 to 3 మధ్యలో 1 time వాచ్. ఓకే, థ్యాంక్ యూ.